శివుని మెడలో పాము ఎందుకుంటుందో తెలుసా? ఈ వీడియో స్కిప్ చేస్తే నువ్వు శివుని చూసినట్టే కాదు. పాము అంటే భయం, విషం అంటే మరణం. కానీ అదే పాము శివుని మెడలో శాంతిగా ఎందుకుంటుంది? సముద్ర మదనం, ఆ భయంకర క్షణం. దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేశారు. సముద్ర మదనం సమయంలో హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం భూమిపై పడితే 3 లోకాలు నశించేవి. అప్పుడే శివుడు ముందుకొచ్చాడు. ఆ భయంకరమైన విషాన్ని శివుడు తాగాడు. కాని విషం శరీరం లోపలికి వెళ్ళనివ్వలేదు, గొంతు దగ్గరే ఆపేశాడు. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. ఆ విషం వేడిని నియంత్రించడానికి వాసుకి నాగుడు శివుని పరమభక్తుడు కాబట్టి ఆ విషయాన్ని లోపలికి వెళ్లకుండా శివుని మెప్పించి శివుని మెడలో పాములాగా ఉంటాను అని చెప్తాడు శివుడు. సరే అనంటాడు. శివుని మెడ చుట్టూ పాములాగా చుట్టుకున్నాడు. అందుకే శివుని మెడలో పాము ఉంది. అది భయం కాదు, అది నియంత్రణ. పాము 3 చుట్టులు అంటే భూతం, వర్తమానం, భవిష్యత్తు. కాలాన్నే మెడలో ధరించిన దేవుడు శివుడు. ఇది తెలిసిన తర్వాత కూడా శివుణ్ణి సాధారణంగా చూస్తే నువ్వు శివతత్వాన్ని మిస్ అవుతున్నావు. నిజంగా గుండెకి తాకితే లైక్ శివభక్తుడివైతే కామెంట్లో హర్ హర్ మహాదేవ్ అని రాయి. ఇలాంటి శివ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి.